నమస్తే శ్రీలేఖ గారు, ఎలా ఉన్నారు? ఒక ఒక సంగీత దర్శకురాలిగా, ఒక గాయనిగా 25 years కంప్లీట్ చేసుకున్నారు. ఈ ప్రస్థానం చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు, చాలా అప్ అండ్ డౌన్స్, చాలా స్వీట్ మెమరీస్, చాలా అచీవ్మెంట్స్, చాలా బాధలు అన్ని కలగలిపి 25 years ఆఫ్ జర్నీ. సూపర్ సూపర్. బట్ ఏనాడు కూడా దేనికి నేను తొణకలేదు, బెణకలేదు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, లేకపోతే ఎన్ని అవాంతరాలు వచ్చినా, లేకపోతే ఎన్ని ఏవి వచ్చినా కానీ, బట్ ఐ కీప్ మూవింగ్ ఆన్ అండ్ నెవర్ గివ్ అప్. యా, అందుకే ఇంత సక్సెస్ చూస్తూ ఉన్నారు. అలాగే మీ జర్నీ స్టార్టింగ్ చూసుకుంటే కనుక 12 yearsకే మీరు మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అంటే ఎలా పాసిబుల్ అయింది? అంత ఆ ఏజ్లోనే అంత కాన్ఫిడెన్స్ అనేది మీకు ఏ విధంగా వచ్చింది? ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? మీరు అన్నట్టుగానే ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. బట్ పాసిబుల్ అవ్వంది పాసిబుల్ చేసుకోవడమే శ్రీలేఖ స్పెషల్. బట్ ఆ ఏజ్లో అంటే నాకు తెలియదండి అది ఎలా పాసిబుల్ అయింది అనేది. బట్ ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు దేవుని నమ్ముతాను. ఐ ఇంటూ మోర్ స్పిరిచువల్, ఎక్కువ స్పిరిచువల్గానే ఉంటాను. డెస్టినీని నమ్ముతాను, నా లక్ని నమ్ముతాను, అండ్ మై హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్. అంటే ప్రతిదీ కూడా ఏది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. సో అన్నీ కలిసి వచ్చినాయి అని అనుకుంటున్నాను. బట్ నా అదృష్టం అది, అంతే. కరెక్ట్. ఎక్కువగా ఏ దేవుని బిలీవ్ చేస్తారు మీరు? నేనా అమ్మవారిని. అమ్మవారు అంటే అలా లేదండి, అంటే పర్టికులర్గా ఎలా లేదు. ఐ బిలీవ్ జీసస్, రోజు ప్రే చేస్తాను. ఐ గో టు దర్గా, అలాని వస్తాను. తిరుపతి వెళ్తాను, మూకాంబిక వెళ్తాను. అలా అలా ఒకదానికి ఇలా స్టిక్ అను. బట్ అన్నిట్లోని దేవుడు ఒకడే. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ. దట్ ఐ బిలీవ్ దీస్ టూ థింగ్స్. బట్ దేవుడే రూపం ఏదైనా కానివ్వండి, బట్ మనం ఆరాధించేది అంతే. అలాగే మేము మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే తెలుసుకునే ముందు ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేము శ్రీలేఖ గారు అనగానే మా అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది ఆ మూవీ. అందరి ఫేవరెట్, మీరు ఎప్పుడు పాడినా కూడా ఇప్పటికీ ఫ్రెష్గా అనే ఉంటుంది. సరే, మీకు నచ్చిన సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఐ స్టార్ట్ విత్ దిస్ సాంగ్. రీసెంట్గా సాంగ్ హిట్ 2లో ఉరికే ఉరికే సాంగ్. ఓకే, అది పాడతాను. రాని వచ్చావా వానై నా కొరకే, వేచి ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నాలే, నువ్వే ఎదురున్నా తడుతోనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్ని బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ, ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వు చేరితివే, వెతికే నా చెలివే. బాబా, మంత్రముగ్ధుల్ని చేసే గానం మేడం. ఎక్సలెంట్. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా మాకు ఎంఎం శ్రీలేఖ గారు బయట తెలుసు. బట్ ఇంట్లో ఒక గృహిణిగా శ్రీలేఖ గారు ఎలా ఉంటారు? టోటల్లీ డిఫరెంట్ అండి. బయట నేను లైక్ ఏదో అంటారు కదా, పరకాయ ప్రవేశం లాగా. వన్స్ నేను స్టూడియోకి వెళ్ళి ఆన్ ద వర్క్ అని వచ్చానంటే అది టోటల్ డిఫరెంట్. బట్ అది కాదు. ఇంకా బయట లైక్ ఫ్రెండ్స్తో అయినా ఇంట్లో అయినా కానీ చాలా సరదాగా ఉంటాను, జోవియల్గా ఉంటాను. మూడీగా ఉండడం అలా ఇష్టం ఉండదు. అలాంటి ఉన్న ప్లేస్లో కూడా నేను ఉండను బేసిక్గా. సో ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా బబ్లీగా, ఆహ్లాదంగా. మీ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది, ఎప్పుడు ఫుల్ జోష్లో ఎంజాయ్మెంట్, అందరు మీట్ అంటూ ఉంటుంది. బయట చూస్తుంటే అమ్మ బాబాయ్ ఇంతమంది ఎలా ఎంత బాగుంటారు అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఎవ్రీవన్ ఇంటూ దిస్ ఫీల్డ్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే మీరు పుట్టినప్పటి నుంచి సంగీతం దాంట్లోనే మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇంకో ప్రపంచం. అలాగే మీరు ఫస్ట్
డైరెక్ట్ చేసిన సాంగ్ కానీ మ్యూజిక్ అందించిన సాంగ్ మీకు గుర్తుందా? యా, నేను నాన్నగారు అనే మూవీకి దాసనారాయణ చుక్కా చుక్కా ఒకటే అనే సాంగ్, ఓకే, మన గంగాధర్ శాస్త్రి గారు, భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు ఆయన ఫస్ట్ సాంగ్ ఆయన పాడడం. అండ్ అలాగే పద్మ అని ఒక సింగర్ లేడీ, తను కూడా ఫస్ట్ టైం అనమాట, భువనచంద్ర గారు రాయడం జరిగింది ఆ సాంగ్. అలాగే దాసనారాయణరావు గారు ఎలా బిలీవ్ చేస్తారు అంటే ఇంత చిన్న పాప ఈ సినిమాలో ఎలా చేస్తుంది అనేది ఎలా ఐడియా ఎట్టాలండి నిజంగా. మీరు అడగలేదా ఏమని? అంటే చిన్న పాపని ఎలా నా మీద అంత నమ్మకం పెట్టారని చూస్తాను. నేను ఏనాడు అడగలేదు యాక్చువల్లీ. ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అడగండాల్సింది ఆయన ఏం చెప్తారు. బట్ నేను ఎప్పుడు ఆయన్ని అడగలేదు. ఆయన స్టార్టింగ్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఒక 5 మూవీస్ వరుసగా ఆయన ఇవ్వడం, నేను చేసుకుంటూ పోవడం తప్పితే అసలు నన్ను ఎందుకు బిలీవ్ చేశారు, ఏం చూసి నాకు ఇచ్చారు. హిస్ ఎ లెజెండ్. అప్పటికీ కూడా అసలు ఒక 10-15 మంది ప్రొడ్యూసర్స్ లిటరలీ వెయిట్ చేస్తున్న టైం అది యాక్చువల్గా. సో నాన్నగారు అనే సినిమా ఒక 12 ఏళ్ల పాపకి ఏం బిలీవ్ చేసి ఇచ్చారో తెలీదు. బట్ ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ చేయలేదు. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ హిట్. అలాగే మీరు ఎక్కువగా కూడా అంటే ఫస్ట్ రాజమౌళి గారికి శాంతి నివాసం నేను సీరియల్ కి తను చేసి, దాని తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు, ఎందుకని బ్రేక్? తెలియదండి, అంటే తర్వాత కీరవాణనే చేయడం. సో ఎప్పుడైనా కానీ ఒక హిట్ కాంబోని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు, ఈవెన్ టు దేర్ అండ్ బ్రదర్స్. బట్ మీరు కూడా చాలా హిట్స్ ఇచ్చారు కదా, చాలా హిట్స్ ఇచ్చారంటే తనతో ఇవ్వలేదు కదా, నేను బయట ఇచ్చారు, బయట ఇచ్చాను. అలా అని బయట మ్యూజిక్ డైరెక్టర్ తను ఎవరిని పెట్టుకున్నాడు? నాకంటే ఇంకా చాలా హిట్స్ ఇచ్చినాడు. ఇప్పుడు దేవి ఉన్నాడు, తమన్ ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, అనుకుంటే తను పెట్టుకోవచ్చు కదా. సో ఎందుకు తన సెంటిమెంట్ పడిపోయింది, ఓకే కిరవాణ నేను చేయాలని, కంటిన్యూయింగ్ లైక్ దట్. సో దానివల్ల తప్పట్టడానికి ఏం లేదు. అలాగే దాని తర్వాత మీకు మీ మూవీస్ లో బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చిన మూవీ 2 మూవీస్ ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి, బట్ పర్టికులర్గా 2 మూవీస్ వచ్చి, ఒకటి ధర్మచక్రం అండ్ సెకండ్ ప్రేమించు. ఓకే, ధర్మచక్రంలో మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం పాడతారా? షూర్గా. అన్ని పాటలు అండి, అన్ని పాటలు చాలా ఇష్టం, అంటే చాలా బాగా కుదిరినాయి అందులో. సూపర్ హిట్. దాంట్లో నేను పాడిన పాట చెప్పనా చెప్పనా చిన్న మాట, చెప్పుకో చెప్పుకో ఉన్నమాట, కళ్ళలో మనసులో ఉన్నమాట, కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట, చెప్పనా హే చెప్పనా హే చిన్న మాట, చెప్పుకో చెప్పుకో ఉన్నమాట. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ కంప్లీట్ చేస్తారు? 100 టార్గెట్ పెట్టారు కదా, కంప్లీట్ అయ్యాయి, అబౌవ్ 80 అయినాయి. ఓకే, ఇప్పుడు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? చాలా బిజీ షెడ్యూల్ ఉంది అంటే. నేను 100 నిజంగా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు ఎప్పుడో చేసేసింది. సో దట్ ఈస్ నాట్ మై మోటివేషన్ యాక్చువల్లీ. టు డూ ఎ రైట్ మూవీ అండ్ గుడ్ మూవీ, ఒక ప్యాషనేట్ ఉన్న డైరెక్టర్, కథ బాగుండాలి, బడ్జెట్ అన్నీ చూస్తాను. సో అందుకని ఐఎమ్ గోయింగ్ సెలెక్టివ్లీ.